హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ప్రియాంబిల్. దీనినే రాజ్యాంగ పీఠిక, రాజ్యాంగ ప్రవేశిక అంటారు. ఈ రాజ్యాంగ పీఠిక కాన్స్టిట్యూషన్కి ఇంట్రడక్షన్ స్టేట్మెంట్ లాంటిది. దీని నుంచి మనకి చాలా క్వశ్చన్స్ వస్తాయి ఈరోజు టాపిక్ నుంచి. ప్రీవియస్ క్వశ్చన్స్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్టివ్ ఈజ్ నాట్ ఎంబెడెడ్ ఇన్ ప్రియాంబిల్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? పొలిటికల్ లిబర్టీ, లిబర్టీ ఆఫ్ థాట్, లిబర్టీ ఆఫ్ బిలీఫ్, లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఈ టర్మ్స్ అన్నీ కూడా ప్రియాంబిల్లో ఉంటాయి. ప్రియాంబిల్లో ఉన్న ప్రతి వర్డ్ని జాగ్రత్తగా పరిశీలించి మనం కంఠస్థం చేసుకోవాలి. అప్పుడే మనము ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలము. అలాగే ప్రియాంబిల్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్ అని అడుగుతారు. ప్రియాంబిల్కి అమెండ్మెంట్స్ కూడా జరిగాయి. 42వ రాజ్యాంగ సవరణ 1976లో ప్రియాంబిల్కి 2 టర్మ్స్ని యాడ్ చేశారు, సెక్యులర్, సోషలిస్ట్ అని. వీటి మీద కూడా మనకి ఎక్కువ బిట్స్ వస్తాయి. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూడండి. 42వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగ ప్రవేశికకు కొన్ని మార్పులు చేసింది అని ఇచ్చాడు స్టేట్మెంట్. అది కరెక్టా కాదా అని మనం ఐడెంటిఫై చేయాలి. ఇటువంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలి అంటే ప్రియాంబిల్ గురించి ప్రతి చిన్న విషయం కూడా మనం డీటెయిల్గా నేర్చుకోవాలి. ప్రియాంబిల్లో ఉండే టర్మ్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ టెర్మినాలజీని కంఠస్థం చేసుకోవాలి. ఈ టర్మ్స్ ఇచ్చి ఇవి ప్రియాంబిల్లో ఉన్నాయా లేదా అని అడుగుతారు కాబట్టి ముందు మనము ఆ టర్మ్స్ని బైహార్ట్ చేద్దాం. ప్రియాంబిల్లో సావరీన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ ఈ టర్మ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ ఈ 3 పదాలను 42వ రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేశారు. తెలుగులో అయితే సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యము. ఈ ఆర్డర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. ఒక్కొక్క పదాన్ని వివరంగా తెలుసుకుందాం. సావరిన్ స్టేట్ అంటే మన దేశం మన అంతర్గత బాహ్య విషయాలలో వేరొక దేశం మీద ఆధారపడదు. స్వయంగా మన దేశం తాలూకా విషయాలు, నిర్ణయాలన్నింటినీ మన దేశమే తీసుకుంటుంది. అలాగే సోషలిస్ట్ కంట్రీ అంటే ఆర్థిక అసమానతలు లేకుండా ప్రజలందరినీ సమాన అవకాశాలు కల్పిస్తూ ఆదాయ వ్యత్యాసాలను తగ్గించే దేశము. అలాగే సెక్యులర్ అంటే లౌకికత్వం. మన దేశానికి అధికార మతం అంటూ ఏమీ లేదు, అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుంది. డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామ్యము. మన దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఉంటుంది. తర్వాత రిపబ్లిక్, గణతంత్ర దేశము. అంటే మనము రాష్ట్రపతిని ఎన్నుకుంటాము, దేశ అధ్యక్షుడిని మనము ఎన్నికల ద్వారా ఎన్నుకుంటాము, కానీ వంశపారంపర్యంగా మనకి అధ్యక్షుడిని ఎన్నుకోము. దానిని మనం రిపబ్లిక్ స్టేట్ అంటాము. తర్వాత పీఠికలో ఉన్న ముఖ్యాంశాలు చూద్దాము. జస్టిస్, సోషల్, ఎకనామికల్ అండ్ పొలిటికల్. లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. ఈ టెర్మినాలజీ మీకు తెలుగులో అయితే తెలుగులో కంఠస్థం చేయండి, ఇంగ్లీష్లో కన్వీనియంట్గా ఉంటే ఇంగ్లీష్లో అయినా కంఠస్థం చేయండి. ఈ క్వశ్చన్ చూసారు కదా. పొలిటికల్ లిబర్టీ, లిబర్టీ ఆఫ్ థాట్, లిబర్టీ ఆఫ్ బిలీఫ్, లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని అడిగాడు. మనకి ఖచ్చితంగా పొలిటికల్ లిబర్టీ అనేది లేదు, జస్టిస్ ఉంది, పొలిటికల్ జస్టిస్ ఉంది. లిబర్టీ అనేది మనకి థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్, వర్షిప్లో ఇచ్చారు. ఇంత డీటెయిల్గా మనము కంఠస్థం పెట్టుకొని గుర్తు పెట్టుకోవాలి. ఎగ్జామ్లో అప్పుడే ఆప్షన్ని కరెక్ట్గా ఎలిమినేట్ చేయగలము. తర్వాత ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆఫ్ ఆపర్చునిటీ అండ్ టు ప్రమోట్ అమాంగ్ దెమ్ ఆల్. ఫ్రెటర్నిటీ, ఎస్యూరింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ అండ్ ద యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్. అందరికీ హోదా విషయంలో సమాన అవకాశాలు కల్పించాలి. అలాగే ఫ్రెటర్నిటీ, సౌభ్రతత్వము అంటే వ్యక్తి గౌరవాన్ని అలాగే దేశ గౌరవాన్ని పెంపొందించాలి. మనము కాన్స్టిట్యూషన్ని
ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాము? 26th నవంబర్ 1949 ఈ డేట్ ప్రియాంబుల్లో ఉంటుంది. రాజ్యాంగము ఎప్పుడు అమలులోకి వచ్చింది అంటే 26th జనవరి. ఆ రోజు మనం రిపబ్లిక్ డే చేసుకుంటాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ప్రియాంబుల్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ప్రియాంబుల్ అనేది రాజ్యాంగంలో భాగమా కాదా? దీని మీద మనకి చాలా కేసెస్ వచ్చాయి. ఫస్ట్ కేస్ బెరుబెరి యూనియన్ కేస్ 1960. ఈ కేసులో ఏం చెప్పారు అంటే ప్రియాంబుల్ ఈస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పారు బెరుబెరి యూనియన్ కేసులో. తర్వాత 1973 కేశవానంద భారతి కేసులో ప్రియాంబుల్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పారు. అలాగే ప్రీవియస్లో ఇచ్చిన జడ్జిమెంట్ని వాళ్ళు రిజెక్ట్ చేశారు. సో ప్రెజెంట్ మనకి ప్రియాంబుల్ అనేది పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అలాగే ఇక్కడ మనం 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ప్రియాంబుల్ ఈజ్ నైదర్ ఏ సోర్స్ ఆఫ్ పవర్ టు ద లెజిస్లేచర్ నార్ ప్రొహిబిషన్ అపాన్ ది పవర్స్ ఆఫ్ లెజిస్లేచర్. అంటే ప్రియాంబుల్ అనేది మనకి చట్టాలు చేయడానికి సోర్స్గా ఉపయోగించకూడదు. అలాగే ఇట్ ఈజ్ నాన్ జస్టిషియబుల్. అంటే ప్రియాంబుల్లో ఉన్న విషయాల మీద మనము కోర్టులో వాటిని ఎన్ఫోర్స్ చేయమని కేసు వేయలేము. నెక్స్ట్ ప్రియాంబుల్ని మనం అమెండ్ చేయవచ్చా? ఇది కేశవానంద భారతి కేసుకి రిలేటెడ్. ఈ కేసులో ఏం చెప్పారు అంటే ప్రియాంబుల్ని మనము అమెండ్ చేయవచ్చు, కానీ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్కి ఎటువంటి ఇంపాక్ట్ లేకుండా మనము ప్రియాంబుల్ని అమెండ్ చేయాలి. ఇక్కడ మనకి ప్రియాంబుల్ని ఎన్నిసార్లు అమెండ్ చేశారు అంటే ఇప్పటి వరకు ఒక్కసారి ప్రియాంబుల్ని అమెండ్ చేశారు. అది 1976లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో. ఇది ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ అమెండ్మెంట్ చేశారు. అప్పుడే మనకి సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ అనే పదాలను ప్రియాంబుల్కి యాడ్ చేశారు. ఈ టర్మ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మనకి ముందు ఇచ్చిన ప్రవేశికలో ఈ 3 టెర్మినాలజీ అనేది లేదు. సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ అనేది 42nd అమెండ్మెంట్తో 1976లో యాడ్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ టాపిక్ని బాగా మళ్ళీ రిపీటెడ్గా చదవండి. ఈ ఒక్క టాపిక్కే కాదు, పాలిటీలో ఏ కాన్సెప్ట్ అయినా మీకు గుర్తుండాలి అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ అవసరం. అలాగే మీరు ఒక నోట్స్ని ఫాలో అయ్యి అదే నోట్స్ని మళ్ళీ చదువుతూ ఉండండి. మీరు సొంతంగా ప్రిపేర్ చేసుకున్న హ్యాండ్ రిటన్ నోట్స్ అయితే ఇంకా బాగా టాపిక్స్ మనకి గుర్తుంటాయి. ఈరోజు టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ ద్వారా ఇది ఇంకొక అభ్యర్థి వరకు చేరుతుంది. అలాగే ఒక క్వశ్చన్ అడుగుతాను ప్రియాంబుల్కి సంబంధించి, దానికి ఆన్సర్ కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఆర్టికల్ 368 ద్వారా మనము ప్రియాంబుల్ని అమెండ్ చేయవచ్చా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీకు వచ్చినట్లుగా కామెంట్స్లో రాయండి. నేను ఆన్సర్ రేపు పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.